హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య అండి. ఛానల్ పేరు వచ్చి లావణ్య కుకింగ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇది గురువారం రోజు తీసిన వీడియోనండి. ఇప్పుడు వచ్చేసి 10 అవుతుంది. నేను కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నానండి. 10 కాదండి, 12 అవుతుంది. టీ అయితే పెట్టుకుంటున్నా. మా పాప అయితే స్కూల్కి పంపించినని, కానీ ఇంటికి వచ్చేసిందండి. కొంచెం దగ్గు బాగా వస్తుందని టీచర్స్ అయితే ఇంటికి పంపించారు. వచ్చిన తర్వాత ఇక నేను అప్పటికే నైట్ అన్నం వండినండి. అన్నం అయితే ఎవరు తినలేదు. అన్నం అయితే లెమన్ రైస్ చేద్దామని పక్కకు పెట్టేసి, నాకు ఫాస్టింగ్ అండి. సరే ఇప్పుడు నేను నా ఒక్కదాని కోసం ఏం వంట చేసుకోవాలని దోశ అయితే పోసుకున్నానండి. ఆనియన్ దోశ పోసుకొని తీయలేదండి, వీడియో అయితే తీయలేదు, మర్చిపోయినా. తర్వాత దోశ పోసుకొని 12కి దోశ పోసుకొని తిని టీ పెట్టుకొని అయితే తాగేసినండి. ఇంకా నైట్ ఒక పొద్దు ఇద్దామని ఇక్కడ పూజ అయితే చేసినండి. కొంచెం లేట్ అయింది ఈరోజు. నేను తొందరనే పని అయింది, కానీ నాకు స్కూల్ నుంచి ఫోన్ వచ్చేసరికి కొంచెం టెన్షన్ అయిందండి. నాకు ఎంత బాగా జ్వరం బాగా వచ్చిందేమో అని, కానీ జ్వరం ఏం లేదు, సర్ది అయింది అంతే. ఇంకా పని అంతా చేసుకున్న తర్వాత పూజ చేసేకలు 11 అయిందండి. ఇంట్లో పని, బట్టలు ఇట్లా అంతా పని అయిపోయిన తర్వాత నేను ఒక గోలేసి పడుకోబెట్టినండి. తను పడుకున్నాక నేను మంచిగా ఆనియన్ దోశ అయితే వీడియో తీయలేదండి, తీస్తే బాగుండు అసలు. నేను మంచిగా దోశ పోసి దాని మీద కొంచెం కారం జల్లి ఆనియన్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చేస్తే అయితే నిజంగా టేస్ట్ చాలా బాగుందండి. ఒక నెయ్యికి బదులు నూనెకి బదులు నెయ్యితో కూడా కాల్చుకోండి మీకు ఇష్టం ఉంటే. నిజంగా బయట తిన్నట్టే ఉందండి. చూసిరు కదా అన్నం ఎంత మిగిలిందో. లెమన్ రైస్ చేద్దామంటే మధ్యాహ్నం లెమన్ రైస్ వద్దు, మాకు కూడా ఉట్టి అన్నం పోనికి ఏమన్నారండి. ఇంకా అన్నం పోనికి అయితే వేసిన. నేను వేసే విధంగా వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. గిన్నె పెట్టుకొని మంచి అందులో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, మినపప్పు వేసి మంచిగా గోలిన తర్వాత ఒక మంచి ఎల్లిపాయలు ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకోవాలండి. దంచేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని బాగా గోలిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని తర్వాత మంచిగా ఉప్పు, కారం వేసుకొని లైట్గా అండి, పచ్చిమిరపకాయలు బాగుంటే కారం అవసరం లేదండి. తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా గొల్లిన తర్వాత రైస్ ఇట్లా ఇట్లా పుల్లలుగా ఇప్పి వేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, వేరే కర్రీ అవసరం లేదు. ఇంకా తర్వాత మధ్యాహ్నం అయితే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినండి, హాస్పిటల్కి తీసుకెళ్దామని. వాళ్ళైతే చికెన్ వండుకున్నారు. ఇంకా చికెను టమాటా మెంతి కూర అండి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి రాగా మా అమ్మ ఇంటికి పోతే ఇక సాయంత్రం అయిందండి. ఎక్కువసేపు అక్కడనే ఉన్నా. మా అమ్మల పూజ వాళ్ళకు కూడా సెల్ఫేనండి, వంట రూమ్లో ఉంటుంది, అక్కడనే షింక్ కూడా ఉంటుంది. కూరగాయలు కూడా బాగా తీసుకొచ్చానండి. పోయేటప్పుడు అయితే నేను కొన్ని తీసుకెళ్తా. తర్వాత మా ఇంటి దగ్గర రైల్వే ఉంటుందండి. రైల్వే గేట్ పక్కనే మా ఇల్లు. ట్రైన్లు రావడం పోవడం బాగా కనబడతాయండి, ఇంట్లో ఉండి కూడా చూడొచ్చు. అప్పటికే ఇక 5-6 అయిందండి, 5 అవుతుందిలేండి. నేను వెళ్తా అంటే ఇక టీ తాగేసి వెళ్ళమంటే ఉన్నానండి. అటు గేట్ అవతలకు ఒక కృష్ణ టెంపుల్ ఉంటుందండి, మస్తు బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో తీస్తా. మా ఇల్లు అటేనండి, అటు సైడే వెళ్ళాలి. ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే ట్రైన్ వస్తుందండి, అందుకే ట్రైన్ వచ్చేదైతే చూపిస్తున్నా. సౌండ్ పెడదాం అనుకున్నా కానీ పెట్టలేదండి. ఇక మళ్ళీ ఎప్పుడైనా పోయినప్పుడు సౌండ్ వచ్చేది తీసి పెడతా. చూసిరు కదా, ఇంట్లో ఉండి మనం హాయ్ చెప్పొచ్చు, బాయ్ చెప్పొచ్చు. ఇంక తర్వాత 7:30 వరకు దాకుండి మా ఇంటికి అయితే వచ్చినండి. వచ్చిన తర్వాత ఇక పోయేటప్పుడు అన్నం పొనికి వేసి అంత ఇల్లు ఎక్కడిదక్కడ పెట్టిపోయినా కదా, అసలు ఘోరంగా ఉందండి. ఇక వాళ్ళిద్దరు పడుకున్నారు కొద్దిసేపు. నేను ఇక పొద్దునుంచి ఎవ్వరు అన్నం పొనికి వేసిన పేరే కానీ ఎవ్వరు తినలేదండి, కొంచెం తిన్నారు అంతే. నేను ఒక 2 దోశలు తిన్నా, అట్లనే ఉన్నా. మా ఇంటికాడ కూడా ఏం తినలేదు ఫాస్టింగ్ అని. ఇంకా బాగా ఆకలి అవుతుందండి. మంచిగా బియ్యం కడిగి బియ్యం అయితే పెట్టేసినండి. తర్వాత ఒక టమాటా కూర అయితే ఉందామని ఒక 2-3 ఉల్లిగడ్డలు తీసుకున్న చిన్నవి. తర్వాత మంచిగా పండినాయి ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నా అండి. నిజంగా అండి, అసలు ఎంత మంచిగా ఉన్నదంటే టమాటా కూర రాత్రి. నిజంగా అసలు నేను ఇంట్రెస్ట్గా వండినప్పుడు కంటే అండి నిన్న అన్నీ ఒకటేసారి వేసి మూత పెట్టి ఈ పని ఆ పని చేసుకుంటున్నా అండి. మధ్యలో కలుపుకుంటున్నా అంతే. అసలు ఎంత బాగుందంటే నిజంగా టేస్ట్. నిన్న అన్నం అయితే ఎవ్వరు మిగిల్చలేదండి, ఒక్క మెతుకు లేకుండా మొత్తం తినేసినాము. అంత ఆకలి మీద ఉన్నాం. ఫ్రిడ్జ్లో చూసిరు కదా, ఏం కూరగాయలు లేవు, ఒక పచ్చిమిరపకాయలు ఉన్నాయి అంతే. ఇప్పుడు ఇక మా ఇంటికాంచి అయితే చిక్కుడుకాయ, సోరకాయ, టమాటా,
పచ్చిమిర్చి, కొత్తిమీరది అన్నీ తీసుకొచ్చినండి. కొంచెం చింతపండు కూడా తీసుకొచ్చుకున్నా. తర్వాత ఇంకా అవన్నీ ఎక్కడెక్కడైతే సదురుతున్నానండి. మా మమ్మీ ఎల్లిపాయ కారం కూడా పంపిందండి. చలికాలము ఫస్ట్ కొంచెం వేడివేడి అన్నంలో కొద్దిగా ఎల్లిపాయ కారం వేసుకొని తింటే అసలు మంచిగా ఉంటుందండి. గొంతుకు కొంచెం సర్దైనప్పుడు అసలు ఎంత బాగా చేసిందంటే ఎల్లిపాయ కారము ఏమేమి వేసిందో నేనైతే అడగలేదు, కానీ టేస్ట్ అయితే బాగుందండి. మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు అయితే చూపిస్తా. చూసిరు కదా, ఇక కూరగాయలు అన్నీ తెచ్చుకుని అన్నీ కింద పోసిన అండి. దాన్ని డివైడ్ చేద్దాం అనుకున్నా, కానీ అప్పటికే 8 అవుతుంది, ఇంకా ఆకలి అవుతుంది అంటారు అని నేను ఏం డివైడ్ చేయలేదండి. అన్నీ మొత్తం ఫ్రిడ్జ్లో అయితే పోసేసిన. చూసిరు కదా ఎంత బాగుందో, చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. స్మెల్ కూడా మూత తీస్తా అండి. నేను చేసింది ఇట్లా ఉండదండి అసలు. మూత తీసినా కూడా స్మెల్ అయితే మంచిగా వచ్చింది. నేనైతే ఎప్పుడు అన్నం అవుతుందా అసలు వేడివేడి అన్నంలో ఇది వేసుకొని కొంచెం నూనె పోసుకొని తిన్నా అండి. ఇక్కడ చూసిరు కదా టమాటాలు అయితే కోస్తున్నా. నేను చాకుతోటి అయితే కట్ చేయనండి, నాకు కట్ చేయరాదు. నేను ఎప్పుడైనా కత్తిపీటతోటే కోస్తా. నాకు చాకుతోటి ఎందుకంటే నేను లెఫ్ట్ హ్యాండ్ అండి, నాకు కుడి చేతితోటి కట్ చేయరాదు, లెఫ్ట్ హ్యాండ్ తోటేమో పట్టుకోరాదు సరిగ్గా అండి. అందుకే నేను అన్ని కూరగాయలైనా కత్తిపీటతోటే కంఫర్టబుల్గా కూర్చొని కోసుకుంటానండి, ఎందుకు ఇక ఇబ్బంది పడడం అని. తర్వాత తొందర అండి, అప్పటికి 8 అవుతుంది. ఉట్టప్పుడు ఏమి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏం కాదండి, ఒక్కొక్కసారి 8:30 అయినా కూడా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇల్లు ఆగమాగం ఉంది, బట్టలు ఆగమాగం ఉన్నాయి, బోళ్ళు అన్నీ బయట ఇంకా బట్టలు తీయలేదని నేను అటు బియ్యం పెట్టి ఇటు కూర వేస్తే ఇటు ఇవి వంట అవుతుంటే బయట అవన్నీ చదువుకోవచ్చు కదా అని నేను అంత తొందరపడుతున్నానండి అంతే. ఇప్పుడు సంక్రాంతి కదా, అందరైతే మంచి అప్పలు చేసుకుంటున్నారండి. సకినాలు, గారెలు, కారపూస, అరిసెలు చేస్తారండి. మేమైతే శనివారం చేద్దాం అనుకుంటున్నాం. నేనైతే ఇక్కడ ఏం చేయలేండి, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికనే చేసుకుంటా పోయి. ఇక అంటే మా మమ్మీ చేసి నాకు ఇస్తుందండి. సకినాలు, గారెలు అయితే చేద్దాం అనుకుంటున్నాం. అవి చేసేటప్పుడు కూడా చూపిస్తా వీడియో. తర్వాత ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పోసుకున్నానండి. మా వాళ్ళు అయితే కూరలో కొంచెం నూనె తక్కువ అయితే అసలు తినరండి. అందుకే ఒక టమాటా కూర కొంచెమే కదా, ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే పోసుకున్న. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని కొన్ని ఎల్లిపాయలు దంచేసిన అండి. దంచిన తర్వాత ఉల్లిగడ్డ, టమాటా 2 ఒకటేసారి వేసి కొంచెం మూత పెట్టినండి. మూత పెట్టిన తర్వాత కొద్దిగా ఉడికొచ్చిన తర్వాత పసుపు వేసి ఉప్పు వేసినండి. ఇట్లా ఒక్కసారి నేను చెప్పినట్టు వండండి మీరు. ఊకే కలపన కూడా అవసరం లేదండి, మంచిగా పచ్చడిలాగా అవుతుందండి, మెత్తగా అవుతుంది. చిన్న పిల్లలైనా కూడా కొద్దిగా మళ్ళీ అన్నం మీదకి వెళ్ళి కొంచెం మనం నూనె పోసి తినిపించండి, అంత బాగుంటుంది. నేను వండే కూర బ్యాచిలర్స్కి అయితే ఈజీగా అండి. వాళ్ళు ఊకే ఎంత టైం పడుతుందో అనుకుంటారు, కానీ అన్నీ అసలు ఒక్కొక్కసారి కొంతమంది ఉల్లిగడ్డ గోలాలి, పచ్చిమిరపకాయ ఇవన్నీ ఇట్లా అంటారు, కానీ అంత అవసరం లేదండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేడైన తర్వాత అన్నీ ఒకటిసారి వేసి మూత పెట్టండి. నిజంగా కర్రీ అట్లా చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక తర్వాత నేను మా ఇంటికి నుంచి వచ్చిన తర్వాత కూరగాయలు కూడా అవన్నీ ఎక్కడెక్కడ జాదిరి ఫ్రిడ్జ్లో పెట్టేసినండి. చలికాలం కదా, ఫ్రిడ్జ్లో పెడితే అయితే మరి కొత్తిమీర అయితే గడ్డగట్టినట్టు అవుతుందండి. మరి ఎందుకు ఏమో ఫ్రిడ్జ్లో కొంచెం తక్కువ పెట్టాలా, మరి తక్కువ పెడితే ఫ్రిడ్జ్ ఏమైనా ఖరాబ్ అవుతుందా అని నాకు డౌట్ అండి అంతే. నేనైతే ఎప్పుడు హైగానే ఉంటుందండి ఫ్రిడ్జ్, నేను తక్కువైతే ఎప్పుడు పెట్టను. చూసిరు కదా అక్కడ, ఇప్పుడు అవన్నీ చదిరాలిపోయి. ఇక వాళ్ళు టీవీ కూడా పెట్టుకోలేదండి, నేను వీడియో తీస్తున్నానే. నేను అప్పటికే అన్నా నేను మ్యూట్ చేసుకొని తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తా, మీరు చూడండి అంటే అబ్బా వద్దు నువ్వు మళ్ళీ తిడతావా అని ఇక వాళ్ళు టీవీ కూడా చూస్తలేరు. మేము ఎప్పుడెప్పుడు వీడియో తీస్తుందో, మేము ఎప్పుడు టీవీ చూస్తామా అని చూస్తారు. చూసిరు కదా, దానికి వేద్దాం అనుకున్నా కానీ ఇక అంత టైం లేదండి. పచ్చిమిరపకాయలు కూడా నేను తొడిమలు తీసి కవర్లు వేసి పెడతా ఎప్పుడైనా, కానీ ఇప్పుడు అదంతా ఏం చేయలేదండి. తర్వాత బోళ్ళు దోమిని మొత్తం బయటనే ఉన్నాయండి. అవి చలికి ఇట్లా మొత్తము అంత మంచి గురుస్తున్నట్టు అవుతుంది కదా, అవి ఆ బట్టలన్నీ ఈడిచిన బట్టలన్నీ అండి, అవన్నీ తీసుకుపోయి ఒక టబ్బులు వేసి ఇక రేపు మార్నింగ్ నల్లొచ్చేటప్పుడు అయితే పిండేస్తా. ఇప్పుడైతే బయట వేస్తా పొయ్యి అన్నీ. ఇక ఇవన్నీ చదువుకుంటే ఈలోగా కూర అయితే మంచిగా ఉడకబట్టిందండి. పొయ్యి ఒకసారి కలిపి పసుపు వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టినండి. ఇంకా తర్వాత బయటకు వెళ్ళి బోళ్ళు అన్నీ తీసుకొచ్చి ఎక్కడెక్కడ చదివినానండి. ప్రతిదానికి నాకు బోళ్ళు బాగా పడతాయి, మీ అందరూ తెలుసు కదా. అన్ని బోళ్ళు షింకుల్నే ఉన్నాయి, సెల్పులు మొత్తం ఖాళీగానే ఉన్నాయి. ఇక గ్లాస్ కావాలన్నా బోల్ బయటికి వెళ్తున్నా, స్పూన్ కావాలన్నా బయటికి వెళ్తున్నా. అందుకే ఇక నాకు సగం బోళ్ళు అప్పటికే చదివినండి, మొత్తం ఒకటే దగ్గర తీసుకొచ్చి ఎక్కడెక్కడ అయితే పెట్టేస్తున్నా.
బ టిఫిన్ బాక్సులు బాగా ఉంటాయండి నాకు. ఒక టిఫిన్‌లు పెడతా కదా! ఈ టిఫిన్ బాక్స్‌లు ఎక్కడెక్కడ సదురితే ఫస్టు సగం బోళ్ళు ఖాళైతాయండి. చూసిర్రు కదా! నేను టెన్షన్‌లో కూడా టిఫిన్ బాక్స్ కరెక్ట్ పెట్టలేదు. పైది కిందకి, కిందిది పైకి పెడుతున్నా. లేట్ అయినప్పుడే ఇంక ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. తర్వాత ఇక బయటకెళ్ళి అయితే బోళ్ళు తీసుకురావాలి. మా వాళ్ళనైతే అందరూ అప్పాలు చేస్తున్నారండి. నేను ఒక్కదాన్నే చేయలే. ఈసారి లేట్ అవుతుంది. నేను ఎప్పుడైనా మా ఇంటికాడ చేయనండి అప్పులు. మా అమ్మోళ్ళ ఇంటికాడ ఇల్లు కొంచెం పెద్దగా ఉంటుంది కదా! ఇక ఎప్పుడైనా ఇక్కడనే చేసుకుంటా. నాకు ఇక మనకు కొంచెం కాల్వాలి, సకినాలు వేరే వాళ్ళు వచ్చి పొయ్యాలి. నాకు పొయ్యరాదు కదా! ఇక మనం రాని పని చేసుకొని వాళ్ళని ఏం బతిలాడతా అని నేను ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే అందరూ వచ్చి పోస్తారు మా మమ్మీకి. ఇక్కడనే చేసిన తర్వాత నేనైతే కొన్ని కొన్ని పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ మంచిగా అసలు చెయ్యడం వరకేనండి నా ఆరాటం ఎప్పుడైనా. తర్వాత నాకైతే అసలు ఎక్కువ ఒక్కసారి 2 సార్లు తింటానండి అంతే, తర్వాత తినను. చూసిర్రు కదా ఆయిల్ ఎంత మంచిగా పైకి వస్తుందో. తర్వాత కొంచెం ఎప్పుడైనా ఏ కూరలైనా కొద్దిగా మెంతి పొడి వేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. తర్వాత ఇక మా పాపకు కూడా నైట్ పూట చపాతీ పెడదాం అనుకున్నా కానీ అప్పటికి 8:30 అవుతుందండి. ఇక నైట్ ఏం చపాతీ చేస్తే చెప్పండి. ఈ ఒక్కరోజు అయితే కొంచెం అన్నం తిను ఏం కదని అన్నం పెట్టినా కానీ మళ్ళీ తెల్లారి కూడా ఇక ఫీవర్ వచ్చిందండి. నేనైతే స్కూల్కి పంపలేదు. గోలేసినా కూడా తగ్గట్లే ఫీవరు ఉంటుంది. తర్వాత గోలేసినాక మళ్ళీ కొద్దిసేపటికే మంచిగా అవుతుందండి. తర్వాత మళ్ళీ మంచిగా ఆడుకుంటుంది. అందుకనే ఇక్కడ కొత్తిమీర అయితే కడిగేసిన బాక్స్లో పెట్టుకుంటా. తర్వాత అవసరం ఉన్నప్పుడు కొన్ని వాటర్ తీసుకొని అందులో కడిగి కర్రీలు అయితే వేస్తానండి. టమాటా కూరలో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా బయటికి అయితే వెళ్ళినండి బట్టలు దిద్దామని. బట్టలు అయితే కొంచెం చల్లగా అయిపోయినాయండి బట్టలు. ఇంట్లోకి తీసుకొచ్చి కొద్దిసేపు ఫ్యాన్ కింద వేస్తే మళ్ళీ ఎప్పటిలాగా అవుతాయండి. తర్వాత ఫస్ట్ బట్టలు తీసి ఇంట్లో వేసిన తర్వాత అన్నం అయితే తిన్నా అండి. అన్నం తిన్న తర్వాత మడత పెట్టుకున్నా అండి. కర్రీ ఒకసారి చూపిస్తానండి, చూడండి ఎంత బాగైందో. సేమ్ మనం పచ్చడి పెట్టుకున్నట్టు అయిందండి. కలర్ కూడా చూసిరు కదా. కర్రీ అయిపోయింది, అన్నం అయిందండి. ఇక వేడివేడి అన్నం అయితే ఫస్ట్ నేను ఎల్లిపాయ కారం వేసుకొని కొంచెం నూనె పోసుకొని తిన్నాను టేస్ట్ చూద్దామని. కానీ అసలు సగం అన్నం నేను ఎల్లిపాయ కారంతోనే తిన్నా అండి. చూసిరు కదా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మా మమ్మీని అడుగుతా ఎట్లా చేసిందో. ఓకేనా అండి. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టేక్ కేర్.